అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు మ్యాంగో పుడింగ్ కేక్ చూపిద్దాం అని చెప్పేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశానండి. కానీ ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయిపోయాను అండ్ తర్వాత ఏమో పాస్ అయిపోయాను. జనరల్గా నార్మల్ విషయాల్లో కూడా ఫెయిల్యూర్ని నేను ఎంజాయ్ చేస్తానండి, మజా చేస్తానన్నమాట. అలాగే ఈ రెసిపీ విషయంలో కూడా అండి, ఫెయిల్ అయినా కూడా దాన్ని ఎంజాయ్ చేశాను, మజా చేశానండి. అది ఏంటా అని అనుకుంటున్నారా? వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. దీని టేస్ట్ ఎలా ఉంది, అసలు ముందు ఏం తప్పు జరిగింది, తర్వాత దాన్ని ఎలా సరిదిద్దుకున్నాను అన్నీ చెప్పేస్తాను పదండి. మరి ముందుగా ఒక మిక్సీ బౌల్లోకి 1 కప్పు చైనా గ్రాస్ తీసుకోండి. దీన్ని పౌడర్ చేసుకుంటున్నాను, లేదా అగర్ అగర్ అని పౌడర్ దొరుకుతుంది కదా, డైరెక్ట్ ఆ పౌడర్ దొరికినా సరే తీసుకోవచ్చు అనమాట. ఈ పౌడర్లో హాఫ్ క్వాంటిటీ తీసి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇదే మిక్సీ జార్లోకి 1/4 కప్పు పంచదారని యాడ్ చేయండి. 1 కప్పు మామిడి ముక్కలు యాడ్ చేయండి. పీల్ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి. వీటన్నిటిని మిక్సీ పట్టేసేయండి. దీంట్లో 1/2 కప్పు వాటర్ యాడ్ చేసి కూడా మళ్ళీ మిక్సీ పట్టేసుకోండి. ఈ మ్యాంగో ప్యూరీని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే ఇందులో 1 కప్పు వాటర్ యాడ్ చేసి మళ్ళీ వేసుకోండి. మొత్తం మీద 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. ఒక 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని దీంట్లో మిక్స్ చేసేసేయండి. మనం ముందు ఆ మామిడి ముక్కల్ని అది మెత్తగా గ్రైండ్ చేసుకోవడానికి 1/2 కప్పు వాడుకున్నాం. తర్వాత ఒక 1.5 కప్పు వరకు యాడ్ చేసుకొని దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి వేసానండి. అంతా మిక్స్ చేసి స్టవ్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఈ మ్యాంగో ప్యూరీని పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా పొంగు వచ్చి ఉడకటం స్టార్ట్ అవుతుందండి. ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇది కొంచెం చల్లారాక గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా ఒక స్టీల్ ప్లేట్ వెడల్పుగా ఉన్నది తీసుకోండి, లేదా ఏదైనా ఒక గ్లాస్ ప్లేటు, ఒక గ్లాస్ బౌల్ అయినా సరే వెడల్పుగా ఉండేది తీసుకొని దాంట్లోకి ఈ మ్యాంగో ప్యూరీని వేసేసి అలా పక్కన పెట్టేసేయండి. ఒక 15 to 30 మినిట్స్లో ఇది జెల్లా ఫామ్ అయిపోతుందండి. అలా ఫామ్ అయిపోయాక ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పెట్టండి. ఆ తర్వాత బయటికి తీసేసి చాకుతో ఇలా క్యూబ్స్లా కట్ చేసుకోండి. ముందు స్ట్రైట్ లైన్స్ వేసుకోండి, ఆ తర్వాత అడ్డంగా కూడా కట్ చేసుకోండి. ఒక స్పూన్తో కానీ లేదా స్పాచులాతో కానీ ఇలా మొత్తం వీడియోలో కనిపిస్తున్నట్లు అనేస్తే మొత్తం డీమోల్డ్ అయిపోతుందండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ వరకు అయితే ప్రాసెస్ పర్ఫెక్ట్గా జరిగిందండి. నాకు మ్యాంగో జెల్లీ క్యూబ్స్ అనేది రెడీ అయిపోయాయి. వీటిని పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాతేనండి నేను అనుకున్నది ఉల్టా పల్టా అయిపోయిందనమాట. నేను అనుకున్నది ఒకటి, వచ్చిన రిజల్ట్ ఒకటి అనమాట. సరే అసలైతే ఏమైందో చూడండి. అదే కడాయిలోకి ఒక 1/2 లీటర్ చిక్కటి పాలు యాడ్ చేసేసానండి. ఆ తర్వాత ఒక 1/4 కప్పు పంచదార యాడ్ చేశాను. అలాగే 2 స్పూన్ల మిల్క్ పౌడర్ యాడ్ చేసేసాను. తర్వాత 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేశానండి. వీటితో పాటు ఈ చైనా గ్రాస్ పౌడర్ ఉంది కదా, దీన్ని కూడా యాడ్ చేసేసి ఉండలు లేకుండా బాగా కలుపుకున్నాను. ఈ కస్టర్డ్ పౌడర్, మిల్క్ పౌడర్ వేయడం వల్ల మంచి స్మెల్, ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి యాడ్ చేశానన్నమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఈ పాలని పొంగు వచ్చే వరకు వెయిట్ చేసేసాను. చూడండి, ఇది బాగా చిక్కబడుతుంది. బాగా కలుపుకుంటూనే మరగబెట్టండి. పొంగు వచ్చిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ ఈ పాలని ఉడికించుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలండి. చూడండి, ఇలా ఒక 2-3 మినిట్స్ మరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. కలుపుకుంటూ చల్లార్చుకోండి. ఆ తర్వాత ఒక ఇలా వెడల్పుగా ఉండే ఒక బౌల్ తీసుకోండి. అందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మ్యాంగో జెల్లీ క్యూబ్స్ని వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా వేసేసేయండి. ఇలా సెట్ చేసుకోండి. ఆ తర్వాత వీటి మీద ఈ కస్టర్డ్ మిల్క్ ఉంది కదా, దీన్ని పోసేసేయండి. ఇలా వేసేసాక ఇంకొన్ని మ్యాంగో క్యూబ్స్ని, ఈ జెల్లీ క్యూబ్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా వేసేసి ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. బాగా పూర్తిగా చల్లారనివ్వండి. 1 అవర్ తర్వాత బయటికి తీసి చూశానండి. చూడండి, ఇలా ఉందన్నమాట. జెల్లీలా ఫామ్ అయింది. కొంచెం లూజ్గా ఉంది కానీ జెల్లీ అయింది అని అనుకున్నానమాట. సో ప్లేట్ పైన ఇలా పెట్టేసి డీమోల్డ్ చేశాను. చూడండి, చూడటానికి కూడా బాగా కలర్ఫుల్గా ఉంది, వావ్ అనిపించింది. సరే మరి కట్ చేద్దామని చెప్పేసి కట్ చేశానండి. కానీ 1 మినిట్కే అది మెల్ట్ అయిపోయిందనమాట.
పర్ఫెక్ట్గా కేక్ లాగా రాలేదండి. ఇలా మెల్ట్ అయిపోయి వచ్చేసిందనమాట. కొంచెం డిసప్పాయింట్ అయితే ఫీల్ అయిపోయాను. సో సరేలే అని చెప్పేసి ఇలా తీసి బౌల్లో పెట్టేసి సర్వ్ చేశానమాట. అయితే ఇదే ప్రాసెస్ని మనం చైనా గ్రాస్ వేయకుండా ఈ పాలల్లో కస్టర్డ్ పౌడర్ అది వేసి చేస్తే గనక మనకి ఇది ఒక డ్రింక్ లాగా తయారయ్యేదనమాట. కానీ చైనా గ్రాస్ వేయడం వల్ల ఇటు జెల్లీలా ఫామ్ అవ్వలేదు, అటు డ్రింక్లా ఉండలేదనమాట. చైనా గ్రాస్ వేసినప్పుడు కస్టర్డ్ పౌడరు, మిల్క్ పౌడర్ యాడ్ చేయకూడదేమో. మీకెవరికైనా తెలిస్తే నాకు కింద కామెంట్ చేయండి. కానీ నేను అనుకున్నది ఇది కాదు కదా అని మళ్ళీ ఇంకొక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. అదే కడాయిలో ఒక 1/2 లీటర్ చిక్కటి పాలు యాడ్ చేశాను. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉందండి. దీంట్లో ఒక 1/4 కప్పు షుగర్ యాడ్ చేశాను. అలాగే ఆ చైనా గ్రాస్ పౌడర్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేసేసాను. మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఈ పాలని మరిగించుకున్నాను. పొంగు వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలని చల్లార్చుకోండి. ఇప్పుడు ఇందులో ఏం పౌడర్స్ వేయలేదండి. జస్ట్ పాలు, షుగరు, అగర్ పౌడర్, అదే చైనా గ్రాస్ పౌడర్ మాత్రమే అన్నమాట. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత సేమ్ ఒక బౌల్ తీసుకున్నానండి. అందులోకి ఈ మ్యాంగో జెల్లీ క్యూబ్స్ ఉన్నాయి కదా, ఇవి ఇలా స్ప్రెడ్ చేసినట్టు వేసేసాను. ఆ తర్వాత ఆ చల్లారిన పాలు వేసేసాను. ఆ పాలు చల్లారిన తర్వాత ఎక్కువ టైం బయట పెట్టకూడదండి, జెల్లీలా ఫామ్ అవుతుందన్నమాట. సో అవి కొంచెం చల్లారగానే గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసేసుకోండి. పైన కూడా ఇంకొన్ని ఈ మ్యాంగో క్యూబ్స్ వేసేసుకున్నానండి. దీన్ని ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టాను. బాగా గట్టిగా ఫామ్ అయిపోయింది. ఇప్పుడు ఈ నైఫ్తో, చాకుతో చుట్టూ కొంచెం ఇలా కట్ చేసుకున్నాను, డీమోల్డ్ చేద్దామని చెప్పేసి కొంచెం అలా అడ్జస్ట్. ఆ తర్వాత ప్లేట్ పెట్టేసి డీమోల్డ్ చేసుకున్నాను. ఇలా ఉల్టా తిప్పేసి ట్యాప్ చేసుకుంటే చూడండి పర్ఫెక్ట్గా జెల్లీ ఫామ్ అయింది. కట్ చేసినా కూడా మనకి పుడ్డింగ్ కేక్ వచ్చినట్టే వచ్చిందనమాట. నేను అనుకున్న మ్యాంగో జెల్లీ పుడ్డింగ్ కేక్ అయితే రెడీ అయిపోయిందండి. అమ్మయ్య అనుకున్నాను, హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఈ రెండిటిలో నాకైతే కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిందే చాలా బాగుందండి. ఇది బాగుంది, కానీ దీనికంటే కూడా అది ఇంకా బాగుందనమాట. చాలా అంటే చాలా ఫ్లేవర్గా, చాలా యమ్మీగా ఉందండి. కాకపోతే టెక్స్చర్ రాలేదు అంతే అనమాట. ఇదేమో చూడటానికి టెక్స్చర్ వచ్చింది, టేస్ట్ వచ్చేసరికి దానికంటే కొంచెం తక్కువ బాగుందనమాట. నా వరకు అయితే కస్టర్డ్ పౌడర్ది చాలా బాగుందండి. ఐస్ క్రీమ్ ఉన్నట్టు ఉందనమాట. మధ్యలో ఆ జెల్లీస్ తగులుతూ భలే అనిపించిందండి నాకు. ఈ కేక్ వచ్చేసరికి బాగుంది, కానీ దీనికంటే ఒక 1 మార్క్ దానికే ఎక్కువ వేస్తానన్నమాట. అదేనండి చెప్పింది, ఫెయిల్యూర్ని కూడా ఎంజాయ్ చేయడం, మజా చేయడం అనేది. రెండిటిలో మీకు ఏది నచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. ఒకవేళ రెండు నచ్చకపోయినా కూడా కింద కామెంట్ చేయండి. కానీ పిల్లలకైతే బాగా నచ్చేస్తుందండి. ఒకవేళ ట్రై చేయాలి అనుకుంటే మాత్రం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తుంటే చైనా గ్రాస్ని అవాయిడ్ చేయండి. ఒకవేళ చైనా గ్రాస్ని యాడ్ చేస్తుంటే కస్టర్డ్ పౌడర్ని అవాయిడ్ చేయండి. అర్థమైంది కదూ? నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.